ఆంధ్రప్రదేశ్కే వెళుతున్నాయి. 13% ఒరిస్సా సెకండ్ ప్లేస్, 9% 10% మహారాష్ట్ర థర్డ్ ప్లేస్ ఇట్లా ఉంది కదా. సో ఇవన్నీ చూసి తట్టుకోలేని ఒక జలస్ ఏమన్నా వీళ్ళు పడుతున్నారా? రాష్ట్రానికి వస్తున్నాయని కదా గర్వపడాలి కదా. ఖచ్చితంగా వీకే గారు, ఈ ప్రశ్నలోకి వెళ్లే ముందు ఇక్కడ ఒక్క విషయం కూడా చెప్పాలండి. ప్రస్తుత పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారి కృషి కూడా ఈ ఎయిర్పోర్ట్ ఇప్పుడు రేపు ట్రయల్ రన్ స్థాయికి వచ్చింది అత్యంత వేగంగా అంటే రామ్మోహన్ నాయుడు గారి కృషి కూడా చాలా ఉంది. జూన్ 2024 మీరు ఒకసారి పాత రికార్డ్స్ చూస్తే, అంటే కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన చేసినటువంటి మొట్టమొదటి ప్రకటన భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది టాప్ ప్రయారిటీగా తీసుకుంటాం, కంప్లీషన్ డేట్ కంటే 6 నెలల ముందే మేము దాన్ని ఫినిష్ చేస్తాం, అంటే ప్రొజెక్టెడ్ కంప్లీషన్ డేట్ డిసెంబర్ 2026 అయితే దాన్ని జూన్ కల్లా పూర్తి చేస్తామని ముందుగానే ప్రకటించి ఆయన ఆ డెడ్ లైన్ మీట్ అవుతా ఉన్నారు. కాబట్టి చాలా ఎఫర్ట్ పెట్టారు. అనేక సందర్భాల్లో ఆయన ఆల్మోస్ట్ మంత్లీ వన్స్ అన్నా అక్కడికి వెళ్ళి దాన్ని రివ్యూ చేయటం, ఆ రన్వే కానీ, ఏటీసీ కానీ, టెర్మినల్ బిల్డింగ్ కానీ చాలా కష్టపడి అనుకున్న డెడ్ లైన్ కంటే 6 నెలలు ముందుగానే పూర్తి చేసుకున్నందుకు సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారిని కూడా అభినందించాలి. రేపు వారు కూడా ఈ టెస్ట్ ఫ్లైట్ ఏదైతే రేపు ఎయిర్ ఇండియా ఫ్లైట్ తోటి ల్యాండ్ అవబోతా ఉందో దానిలో వారు కూడా స్వయంగా వస్తా ఉన్నారు. సో అశోక్ గజపతి రాజు గారు గతంలో ఆయన సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గా ఎంత కష్టపడి దాని క్లియరెన్స్లన్నీ తీసుకొచ్చి అన్ని ఎంఆర్ఓ ఫెసిలిటీస్ ఇవన్నీ తీసుకొచ్చారో ఇవాళ వేగంగా ఆ పనులు పూర్తి చేయడంలో రామ్మోహన్ నాయుడు గారి కృషి కూడా ఉంది. కాబట్టి ఇద్దరు ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డల యొక్క కృషి వల్ల ఇవాళ ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఒక అద్భుతమైనటువంటి ఎయిర్పోర్ట్ ఏర్పడిపోతాం. రెండోది వీకి గారు, నిజంగా ఇది ఒక చరిత్ర అండి పెట్టుబడుల విషయంగా. ఈ ఫైనాన్షియల్ ఇయర్ 25-26 ఫస్ట్ 3 quarters ఫిగర్స్ మనం చూసినట్లయితే 1/4 ఆఫ్ ది టోటల్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ద కంట్రీ ఒక ఆంధ్రప్రదేశ్ రావటం అనేది ఒక హిస్టరీ, ఒక రికార్డ్. 25.3%, 1/4 ఆఫ్ ది టోటల్ ఇన్వెస్ట్మెంట్స్ దేశం మొత్తం మీద ఒక్క మన ఆంధ్ర రాష్ట్రానికి రావటం అంటే గతంలో 2024 జూన్కు ముందు ఉన్నటువంటి పరిస్థితి నుంచి ఎంత వేగంగా ఈ మార్పు వచ్చిందో ఒక్కసారి చూడండి వీకే. జూన్ 2024 ముందు కంపెనీలన్నీ పారిపోతా ఉన్నాయి. అయ్యి బాబాయ్ అసలు మేము ఈ రాష్ట్రంలో వ్యాపారం చేయలేము, మేము అన్ని ఉన్న కంపెనీలు కూడా మూసేస్తాం అని చెప్పి పారిపోతున్న పరిస్థితి నుంచి 1/4 ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్ మొత్తం ఒక ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చే పరిస్థితికి రావటం నిజంగా మనందరం చాలా గర్వించదగ్గ విషయం. ప్రధానమంత్రి మోడీ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కృషి, లోకేష్ గారు పడుతున్నటువంటి శ్రమకి మోడీ గారు అందిస్తున్నటువంటి సహకారం, పవన్ కళ్యాణ్ గారు ఇస్తున్నటువంటి సహకారం, ఇవన్నీ కూడా మొత్తం ఒక టీం వర్క్ సాధించగలిగాం. ఇవాళ మిగతా రాష్ట్రాలు చూస్తే ఒరిస్సా సెకండ్ ప్లేస్ లో ఓన్లీ 13, మహారాష్ట్ర ఇవాళ ఎకనామిక్ పవర్ సెంటర్ మహారాష్ట్ర 12.8% అయితే ముంబై లాంటి మహానగరం ఉన్న మహారాష్ట్ర కంటే ఇక్కడ ఎక్కువ వస్తున్నాయంటే అదే డబుల్ సార్, డబుల్ 12.8 మహారాష్ట్ర, మన 25.3. మీరు అన్నట్టు ముంబై ఒక్కటే ఎంత ఎకానమీ డ్రైవ్ చేస్తుందో చూడండి. అటువంటి స్టేట్ కి డబుల్ మనం సాధించామంటే చాలా మనం ఆనందపడాలి సార్. ఏదైతే మేము ప్రజలకి హామీ ఇచ్చామో 20 లక్షల ఉద్యోగాలు మేము క్రియేట్ చేస్తాం ఈ 5 సంవత్సరాల్లో అని, ఆ దిశగానే అడుగులు ముందుకు పడుతున్నాయి అనటానికి ఈ నివేదిక అనేది ఒక ప్రత్యక్ష ఉదాహరణ. అదే చెప్తాను కదండి, స్పీడ్ ఆఫ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లోకి వచ్చాం అని ఏదైతే మరి పదే చంద్రబాబు గారు, లోకేష్ గారు చెప్తా ఉన్నారో అది స్పష్టంగా ఈ ఫిగర్స్ ద్వారా మనకు తెలుస్తా ఉంది. లోకేష్ గారు ఎన్ని దేశాలు తిరిగి, ఆయన ఆస్ట్రేలియా వెళ్ళినా, యునైటెడ్ స్టేట్స్ వెళ్ళినా, ఒక గూగుల్ కానివ్వండి, ఒక ఆర్సిలార్ మిత్తల్ నిపాన్ స్టీల్ ప్లాంట్ కానివ్వండి, ఒక కాగ్నిజెంట్ కానీ గొప్ప విషయమే. వంట మనుషులు ఇన్ని వేల కోట్లు పెట్టుబడులు పెడుతున్నారంటే గొప్ప విషయమే. హోటల్లో పనిచేసేవాడు కేసీఆర్ గారు కామెంటా అంతేగా. అదే ఇక దానిలోకి వెళ్తే మన టైం సరిపోదు, 5 నిమిషాలు. రైట్. బాబ్జీ గారు ఫైనల్ గా ఒకవైపు పెట్టుబడుల వరద,